హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. ఫ్రెండ్స్, ఈరోజు మన యొక్క ఛానల్లో ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే ఒక టాపిక్ మీద అయితే వీడియో చేస్తున్నాను. చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. చాలా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు మనం ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నాం. ప్రతి థింగ్స్ ఏదైనా సరే ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నాం. ఈ యొక్క ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏవి చేయాలి, ఏవి చేయకూడదు, డూస్ అండ్ డోంట్స్ అని ఒక 5 పాయింట్స్ అయితే మీకు క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్. చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఆన్లైన్ షాపింగ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా మనీ అయితే లాస్ కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం అయితే మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు అయితే చూడండి. ఇన్ఫర్మేషన్ అయితే మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్, ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు మనం చేయాల్సినవి డూస్ అంటే ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఫ్రెండ్స్, ప్రైస్ ఏదైతే ఉందో ఏదైనా వస్తువు యొక్క ప్రైస్ కంపేర్ చేయాలి. వేరే ఇతర వెబ్సైట్లో కాస్ట్ అనేది ఎంత ఉంది అనే విషయం అయితే కంపేర్ చేయాలి. కంపేర్ చేసి మనకి ఏది తక్కువ ప్రైస్లో బెస్ట్గా వస్తుందో దాన్ని మనం అయితే పర్చేజ్ చేయాలి. సెకండ్ వన్, యూజ్ ఓన్లీ క్యాష్ ఆన్ డెలివరీ. ఇప్పుడు కూడా బిఫోర్ పేమెంట్ అయితే చేయకూడదు ఫ్రెండ్స్. దాదాపు ఇప్పుడు షాపింగ్ చేసినా కూడా ఆన్లైన్ షాపింగ్లో ఓన్లీ యూజ్ క్యాష్ ఆన్ డెలివరీ మాత్రమే చేయండి. తర్వాత చూస్ వెరిఫైడ్ సెల్లర్స్. ఎవరైనా సరే ఏదైనా ట్రస్టెడ్ అది వెరిఫై చేసుకోవాలి. అన్నోన్ సైట్లలో ఆన్లైన్ షాపింగ్ కాకుండా ఏదైనా మనం ట్రస్టెడ్ సైట్లలో మాత్రమే మనం షాపింగ్ అనేది చేయాలి. అలాగే వెరిఫై ఆఫర్స్ అయితే ఫ్రెండ్స్ చాలా ఆఫర్స్ అయితే పెడుతుంటారు. టూ గుడ్ అంటే చాలా కాస్ట్ ఐటెం చాలా తక్కువ ప్రైస్కే అని చెప్పేసి ఆఫర్స్ అయితే పెడుతూ ఉంటారు. దాదాపు ఇలాంటివి అయితే అసలు నమ్మొద్దు ఫ్రెండ్స్. డెఫినెట్గా అవి ఫేక్ ఆఫర్స్ అయితే ఉంటాయి. మన మనీ అయితే నష్టపోవడం జరుగుతుంది. అలాగే సెక్యూర్ అవర్ డేటా. మనం ఏదైనా సరే ఏదైనా అమౌంట్ రిసీవ్ చేసుకోవడానికి అని చెప్పి మన యొక్క పిన్ కావచ్చు, కార్డ్ పిన్, అలాగే ఓటీపీ, పాస్వర్డ్ అలాంటివి ఆన్లైన్లో ఎప్పుడు కూడా ఎంటర్ చేయొద్దు. ఈ యొక్క 5 పాయింట్స్ అయితే మనం డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. అలాగే డోంట్స్, ఏం చేయకూడదు ఆన్లైన్ షాపింగ్లో అంటే, అవాయిడ్ పబ్లిక్ ఇంటర్నెట్ కనెక్షన్స్. ఎక్కడైనా సరే మనం ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు పబ్లిక్ వైఫైస్ మనం నెట్వర్క్ అనేది యూజ్ చేయకుండా ఉండాలి. ఎందుకంటే మన యొక్క డేటా అయితే హ్యాక్ కావడానికి అయితే అవకాశం ఉంటుంది. సెకండ్ వన్, ప్రొటెక్ట్ యువర్ డేటా, డోంట్ సేవ్. అంటే ఏదైనా కానీ సైట్లో అన్నోన్ సైట్స్, ట్రస్టెడ్ అన్వెరిఫైడ్ సైట్స్ ఏవైనా ఉన్నట్లయితే అటువంటి సైట్స్లలో మన యొక్క డేటా అనేది సేవ్ చేయొద్దు. డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, అలాగే కార్డ్ నెంబర్సు లేదా పాస్వర్డ్స్ మనం ఎప్పుడు కూడా సేవ్ చేయొద్దు. అలాగే వెరిఫై సెల్లర్స్ అంటే ట్రస్టెడ్ సెల్లర్స్ మాత్రమే మనం షాపింగ్ చేయాలి. అలాగే అడ్వాన్స్డ్ పేమెంట్ అనేది కూడా ఎప్పుడు కూడా ఈ కామర్స్ సైట్లలో అడ్వాన్స్ పేమెంట్ అనేది చేయకూడదు. అలాగే ఫ్రెండ్స్, బీ వేర్ ఫ్రమ్ క్యూఆర్ కోడ్స్ అనేది మనకి ఓన్లీ అమౌంట్ అనేది సెండ్ చేయడానికి మాత్రమే మనకు ఉపయోగపడుతుంది. ఈ యొక్క అన్నోన్ సైట్స్లలో ఎప్పుడు కూడా క్యూఆర్ కోడ్తో మీకు మనీ రిసీవ్ అవుతుంది. క్యూఆర్ కోడ్తో స్కాన్ చేయండి అంటే ఎటువంటి పరిస్థితుల్లో మనం క్యూఆర్ కోడ్ అయితే స్కాన్ చేయొద్దు. ఇది ఫ్రెండ్స్ డూస్ అండ్ డోంట్స్ మీకు అందరికీ కూడా చాలా ఉపయోగపడతాయని అయితే నేను భావిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి. ఎందుకంటే మన యొక్క ఛానల్లో చాలా యూజ్ఫుల్ కంటెంట్ అందరికీ ఉపయోగపడే వీడియోస్ అయితే చాలా వరకు అయితే చేస్తూ ఉంటాము. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది, అలాగే సపోర్టెడ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.